ఓం శాంతి. నమస్కారం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం. ఒక మనిషి మనసు మీద ఎన్ని రకాల ప్రభావాలు ఉంటుంది, ఎందుకుంటుంది? ప్రభావించబడడం is a sign of weakness. ప్రభావం చెయ్యడం is a sign of strength. కానీ ఈ ప్రభావాల గురించి మనం తెలుసుకోవడానికి ముందు రెండు పదాలని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఒకటి ఇన్ఫ్లుయెన్స్, ఒకటి ఇన్స్పిరేషన్. మన జీవితంలో అందరికీ అది చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇన్స్పిరేషన్స్ అవసరం, ప్రేరణ. ఇంకొక పదంలో మోటివేషన్ చాలా అవసరం. ఆ ఇన్స్పిరేషన్ ఉంటే మనము కొంచెం అది ఒక పుష్ ఇస్తుంది అన్నమాట మన జీవితానికి, ప్రోగ్రెస్ వైపు ఇలా పుష్ ఇస్తుంది. ఇన్స్పిరేషన్స్ మన ఎగ్జిస్టింగ్ లైఫ్కి ఒక షైన్ ఇస్తుంది, ఒక అందమైన ఒక పాలిష్ ఇస్తుంది. దాన్ని బాగా మంచిగా బ్రైట్గా చూపిస్తుంది. ఆ బ్రైట్నెస్ కోసం ఆ ప్రేరణ అవసరం. ఎంత అందంగా జనాలు ఉంటేనూ కొద్దిగా ఇలా మేకప్ వేసుకుంటారు. ఆల్రెడీ అంత అందంగా ఉన్నారు కదా, ఆ మేకప్ ఉండే అందాన్ని కొంచెం బాగా చూపిస్తుంది. సో ఈ ఇన్స్పిరేషన్ అనేది మన జీవితానికి ఒక మేకప్ అండి. ఆ ప్రోత్సాహన అనేది ఒక కాన్స్టెంట్గా మన లోపల ఉంటుంది. కానీ మనసు మీద ఏ ప్రభావం పడితేనో అది మన మాటని, మనం చేసేటువంటి ప్రతి కర్మ మీద దాని ప్రభావం పడుతుంది. మైండ్ ఎఫెక్ట్ అయితే దాని ప్రభావం కర్మ మీద ఉంటుంది. కానీ మనస్సు చాలా విషయాలకి ప్రభావంలో వచ్చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్లో వస్తుంది. ఎందుకంటే బేసిక్లీ వీక్ మైండ్. ఒక వ్యక్తి మానసికంగా బలహీనంగా ఉంటే చిన్న విషయాలు కూడా ఆ మైండ్ని అఫెక్ట్ చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ చాలా ఇంపార్టెంట్గా నోట్ చేసుకునే విషయం ఏమంటే, నెగటివ్ విషయాలు ఎక్కువగా మనసు మీద ప్రభావం పడుతుంది. ప్రపంచంలో అలా అన్ని నెగటివే అని లేదు. కలియుగం ఉంటేనో కొన్ని మంచి ఉన్నాయి. కానీ నా డ్రైవ్ ఏంటి? వాట్ ఈస్ ద డ్రైవ్ ఆఫ్ మై మైండ్? నా మనస్సు నెగటివ్ వైపు ఎందుకు వెళ్తుంది? నెగటివ్ని ఎందుకు చూస్తుంది? నెగటివ్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తుంది? కొంతమంది నెగటివ్నే చూస్తుంటారు, కొంతమంది నెగటివ్లో కూడా పాజిటివ్ వెతుకుతారు. కొంతమంది గొడవలు చూస్తారు, కొంతమంది సినిమాలు చూస్తారు, కొంతమంది కార్లు చూస్తారు, కొంతమంది ఫ్యాషన్ చూస్తారు. ఇవన్నీ ఉంది. ప్రపంచం అనేది ఒక పెద్ద ఒక మాల్ లాంటిది. మాల్స్ ఉంటాయి కదా, సిటీస్లో అంత పెద్ద పెద్ద మాల్స్ ఉంటుంది. ఆ మాల్లో A to Z అన్నీ ఉంటుంది. ఇప్పుడు ఎయిమ్లెస్గా ఆ మాల్లో వచ్చే వ్యక్తి లక్ష్యహీనంగా వస్తే, ఏ లక్ష్యం అంటే ఇది కొనాలి, అది తీసుకొనాలి, ఇది కొనకుండా అలాగే తిరగడం, చూసేదానికి వచ్చేవాళ్ళు అన్నీ చూస్తారు. కానీ కొనేవాళ్ళు కొనే వస్తువుని మాత్రం చూస్తారు, వెతుకుతారు. వాళ్ళకి వేరే అంతా ఉంటేనే చూస్తారు, కానీ దాని మీద బుద్ధి పోదు. వాళ్ళకు ఏం కొనాలో దాన్ని మాత్రం వెతికి దాన్ని కొని వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు.
అన్నీ ఉంది, బాగుంది. మరి ఏ దాంట్లో మైండ్ని అంత త్వరగా అలౌ చేయరు. ఎటువైపు గాలి పోతే అటువైపు మనసు పోనీయవరు. ఎందుకంటే వాళ్ళకి జీవితంలో ఒక లక్ష్యం ఉంది. నేను ఇది మాత్రమే చూడాలి, ఇది మాత్రమే చేయాలి, ఇది మాత్రమే ఆలోచించాలి. సో అలా పర్పస్ ఉండేవాళ్ళు వాళ్ళ మీద ఎక్కువ నెగటివ్ ప్రభావాలు పడవు. కానీ కొంతమంది వేరే వాళ్ళు వ్యవహార ప్రభావం చాలా ఎక్కువ మనసు మీద పడుతుంది. ఈ వ్యక్తి వ్యవహారం ఇలా ఎందుకుంది, ఇలా చేయరాదు కదా, ఇలా కదా చేయాలి, ఇది రైట్ కాదు కదా, ఇది రాంగ్ కదా అంటే చేసేవాళ్ళు నేను చూస్తున్నా. చేసే వ్యక్తి తన మైండ్, తన బుద్ధి, తన అవయవాల మూలకంగా చేస్తున్నాడు, తన కర్మ తను చేస్తున్నాడు. అది రైటా రాంగా, ఆ చేసే వ్యక్తి మైండ్ మీద అంత ప్రభావం ఉందో లేదో కానీ చూసే వ్యక్తి మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. అలాంటి వాళ్ళు మైండ్ ఎప్పుడు డిస్టర్బెన్స్లోనే ఉంటుంది. నంబర్ 1. అలాంటి వాళ్ళ మైండ్ ఎప్పుడు క్వశ్చన్ మార్క్లో ఉంటుంది. ఎందుకు ఇలా, ఇదెందుకు ఇలా, వాళ్ళెందుకు ఇలా, క్వశ్చన్. శ్రీమద్ భగవద్గీతలో ఒక అందమైన లైన్ ఉంది. హే అర్జున, పరమాత్మనే ఒక ప్రేమని పొందేటువంటి వ్యక్తి ప్రశ్నరహితంగా ఉండాలి. ద కనెక్షన్ విత్ గాడ్, ఆ సంబంధము ఒక మధురమైన అనుభూతిని పొందాలి అంటే మైండ్ ఫ్రీగా ఉండాలి. ఫ్రీ మీన్స్ ప్రశ్నరహితంగా, కన్ఫ్యూజన్స్ లేక, ఒక స్థిర మనసు ఉంటేనే ఆ ఒక యోగం అనేది మీన్స్ ఆ పరమాత్మతో అనుభవించేటువంటి ఒక అనుభూతిని అనుభవించగలుగుతాం. కానీ మనము పైన వైపు బుద్ధి పోక ఈ చుట్టూ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. మనం ఇది చూస్తాం, అది చూస్తాం. ఐదర్ యు గో విదిన్ ఆర్ యు గో అప్వర్డ్. మనలో మనము ఆత్మ అనుభూతి, మైండ్ని ఇన్వర్డ్ జర్నీ అంటారు. స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికం అంటే అంతర్జగత్ యాత్ర. ఎలా బయట పెద్ద జగత్తు ప్రపంచం ఉందో అలా ప్రతి మనిషి లోపల ఒక ప్రపంచం ఉందన్నమాట. There are stories which says each star has a world in itself. ప్రతి నక్షత్రంలో ఒక ప్రపంచం ఉంది. ఆ నక్షత్రంలో ప్రపంచాలు లేవు. ప్రతి మనిషి ఆత్మ ఒక నక్షత్రము. ఈ నక్షత్రంలో ఒక పెద్ద ప్రపంచం ఉంది. సో అలా ప్రపంచంలో ఎన్ని జనాలు ఉన్నారు, ఎంతమంది మనుషులు ఉన్నారో, మనిషి ఆత్మ లోపల ఒక పెద్ద ప్రపంచం ఉంది. మనం వేరే వాళ్ళ ప్రపంచంలో ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకుంటాం. ఎందుకంటే వేరే వాళ్ళ ప్రపంచము మన మీద ఎక్కువ ప్రభావం పడుతుంది కాబట్టి. బికాస్ నేను నా ప్రపంచాన్ని, ఆ ప్రపంచాన్ని రూల్ చేసే నా మనసుని నేను స్ట్రాంగ్గా పెట్టుకోవట్లే, నా మనసుని నేను దృఢంగా పెట్టుకోవట్లేదు. నా మనసు వైపు నాకు చాలా తక్కువ అటెన్షన్ ఉంది. ఎందుకంటే నా అటెన్షన్ వేరే వైపు ఉంది. There are certain rules in the nature, laws rather, it's called as laws of nature. And one of those laws says, where your attention goes, your energy flows. మన అటెన్షన్ ఏ వైపు పోతుందో మన హ్యూమన్ ఎనర్జీ అంతా ఆ వైపు ట్రావెల్ అవుతుంది. నేను ఇది చూస్తున్నాను, కళ్ళు చూస్తుంది అని అనుకుంటున్నాం. కళ్ళు చూస్తుంది, మన మనసు, మన బుద్ధి, మన ఒక ఇంటర్నల్ ఎనర్జీ ఏముందో అదన్నీ ఆ వైపు ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనం నెగటివ్ వాచ్ చేస్తున్నామా, మన కళ్ళు చూస్తుంది, బుద్ధి, మనసు, మన ఎనర్జీ ఆ వైపు పోతుంది. ఆ దృశ్యం కానీ, ఆ వాట్ ఎవర్ నెగటివ్ గొడవ కానీ,
హింస కానీ అవన్నీ నా మైండ్ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. కొంతమంది హారర్ ఫిల్మ్స్ చూస్తారు చూడండి, కొన్నిసార్లు నిజంగానే లైవ్గానే ఒకరిని ఎవరైనా కొట్టడమో, ఒకరిని ఎవరైనా చంపడమో, యాక్సిడెంట్ కావడమో, ఇలా ఏదైనా చూస్తారు చూడండి, అది వాళ్ళ మైండ్ మీద ఎంత ఒక ప్రభావం పడుతుందంటే వాళ్ళు నిద్రపోలేరు, వాళ్ళు పడుకుంటే కూడా అలా ఉలికి లేస్తారు. ఇప్పుడు అది నా మీద ఏ ఆఘాతము కాలేదు, నాకు టచ్చే కాలేదు, నాకెక్కడనూ తగలలేదు, ఎవరో ఎవరికో చేసింది, ఎక్కడో జరిగింది నేను చూశాను. ఆ చూసిన ఒక సైట్ నా మైండ్ మీద లోపల అంత డీప్గా ఎందుకు ఇంప్రెషన్ పడింది. ఒక ఇట్ మీన్స్ నా మైండ్ స్ట్రెంగ్త్ అనేది, మనసు స్ట్రాంగ్గా లేదా చాలా ఫ్రెజైలా, సున్నితమైన మనసు అంటారు, దృఢమైన మనసు అంటారు. కానీ మనసు సున్నితంగా ఉండి దృఢంగా ఉండడం రెండు ఉండాలి. కొబ్బరికాయ ఉంది చూడండి, కొబ్బరికాయ అన్ని కాయల్లో కొబ్బరికాయ ఎందుకు అంత శుభంగా, శుభకార్యాలకి కొబ్బరికాయ ఎందుకు వాడతారు? అందులో ఏముంది? యు సీ, బట్ దిస్ హాస్ అబ్సల్యూట్ బ్యాలెన్స్. హ్యూమన్ లైఫ్లో ఎప్పుడు శుభం, ఒక మనిషి శుభమే, తన మనస, ఆలోచనల, కర్మమా, ఎప్పుడు అది శుభం. మనిషి అక్కడ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆస్పిషియస్. మనిషి ఉన్నాడు అనేదే, మనిషి అనేది ఆస్పిషియస్ అండి, శుభం. అలాంటి శుభమైన మనిషి ఎదురుపడితే ఈరోజు అయ్యయ్యో ఈ ఫలానా వచ్చాడు, ఎదురుపడ్డాడు, ఇటువైపు నుంచి పోండి, ఆయన మగను చూస్తే నా పనులు అయ్యే పనులు కూడా కావు అనుకుంటారు. ఫలానా వ్యక్తి మగుని లేవగానే వాళ్ళ మగుని చూడకండి, రోజంతా పాడవుతుంది అని అంటారు. అంటే ఒక హ్యూమన్ బీయింగ్ అండి, మనిషి భగవంతుని సృష్టి ఒక శ్రేష్టమైన అద్భుతమైన ఒక క్రియేషన్ మనిషి. ఆ మనిషి అనే పేరే శుభానికి ఒక నాంది. అలాంటప్పుడు ఆ మనిషి అశుభంగా ఎందుకు మారుతాడు? కొబ్బరికాయని శుభం అంటాము, ఒక మనిషి, జీవంత మనిషిని అశుభం అంటాము. కొన్ని యానిమల్స్ని శుభం అంటాము, కానీ మనిషిని అశుభం అంటాము. ఇది ఏ లెక్కాచారము? కానీ ఏ మనిషి అశుభం కాదు. అశుభం ఎందుకు అలా మారుతామంటే మనసు మీద వేరే ప్రభావాల్ని అలౌ చేస్తాం మనము. We allow the other influences to influence the mind, and therefore mind becomes weaker and fragile. ఈ గ్లాస్ ఉంది చూడండి, గ్లాసు, ఆ గ్లాస్ని చాలా జాగ్రత్తగా పెట్టాలి. అందులో క్రిస్టల్స్ ఉంటాయి, చాలా జాగ్రత్త. అది వెల కూడా ఎక్కువ, చాలా త్వరగా పగిలిపోతాయి. ఇప్పుడు మీ ఐరన్ పీస్ కొనండి, ఐరన్ పీస్కి 10 రూపాయలకి వచ్చేస్తుంది, కానీ క్రిస్టల్ ఇంత 1000 రూపాయలు. ఇది నీ పడేస్తే కూడా ఈ ఐరన్ పీసు ఈనం పగలదు అసలు, కానీ దానికి 10 రూపాయలు వాల్యూ. క్రిస్టల్ ఇంత ఉంటుంది, దానికి 1000 రూపాయలు. అది కొంచెం టచ్ అయితే అది పగిలిపోతుంది. ఇప్పుడు నా మైండ్ ఎలా ఉంచాలి? ఫుల్ అటెన్షన్ దానికి ఇవ్వాలి, ఆ క్రిస్టల్కి. కానీ ఐరన్ ఉంటుంది. కానీ ఐరన్లో ఇంకొక విషయం ఏమంటే, అది ఫర్ అ లాంగ్ టైం, చాలా టైం వరకు అది యూజే చేయకుండా ఉండేసరికి అందులో రస్ట్ అవుతుంది. సో మైండ్ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంటేనో దాన్ని యథార్థంగా ఉపయోగం చేయకుండా ఉండేసరికి మైండ్కి కూడా రస్ట్ పడుతుంది, ఆ ఇనుపకి కూడా చిలం పడుతుంది. మరి ఆ చిలంని తుడిచేసేదానికి ఇంకా ఏదైనా వేరే యూస్ చేయాలి. సో ఈజ్ మై మైండ్ స్ట్రాంగ్ ఆర్ ఫ్రెజైల్? ఇఫ్ మై మైండ్ స్ట్రాంగ్, నేను ఆ మైండ్ని యథార్థంగా
మంచి దానికి ఉపయోగిస్తున్నాను. రైట్ యూజ్. మన దగ్గర ఒక గొప్ప వస్తువు ఉండేది పెద్దది కాదండి, గొప్ప విషయం కాదు. ఆ గొప్ప వస్తువుని కరెక్ట్గా యూజ్ చేయడం గొప్ప విషయం. సో మనసు కూడా ఎంత స్ట్రాంగ్ ఉందంటే, మనిషి అనుకోంది అది కాలేదు అనేదానికి పాసిబుల్ లేదు. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ డిక్షనరీలో, మనిషి డిక్షనరీలో ఇంపాసిబుల్ అనేది వర్డ్ లేదు. ఇంపాసిబుల్ అనేది ఒక పాజిటివ్ వర్డ్ అండి. బికాజ్ ఐఎమ్ పాసిబుల్ మీన్స్ ఐఆమ్ పాసిబుల్. ఇంపాసిబుల్ని రెండు ప్రకారాలుగా అనుకోనొచ్చు. ఐఆమ్ పాసిబుల్ అంటే నేను అనేదే పాసిబుల్. ఇక్కడ అసంభవం అనేది ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అండ్ ఐఆమ్ పాసిబుల్. దట్స్ ఇంపాసిబుల్. యా. సో ఈ ప్రభావాల నుంచి మనము మైండ్ని ఒక సేఫ్గా ఉంచుకోవాలి అంటే, మైండ్ ఇన్ఫెక్షన్ కాకుండా నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి మైండ్ని మనము సేఫ్గా ఉంచుకోవాలి అంటే కూడా కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి కదా. ఆ ప్రికాషన్స్ మనం ఉంచుకుంటే ఆ ప్రభావాల నుంచి మనము తప్పుకుంటాం. సో స్పిరిచువాలిటీ, మెడిటేషన్ అనేది మైండ్ని స్ట్రాంగ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఇన్ఫెక్షన్ ఉండే ఏరియాలో పోతాడు, ఒక డాక్టర్ కూడా ఇన్ఫెక్షన్ ఉండే ఏరియాలో పోతాడు. కామన్ మ్యాన్కి టక్కని ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, కానీ ఆ డాక్టరు అక్కడే పనిచేయాలి, వాళ్ళని చూడాలి, హీజ్ ఎ డాక్టర్, కానీ తనకి ఇన్ఫెక్షన్ అంతగా ఉండదు. సో హౌ? డాక్టర్ కూడా మనిషే కదా, కానీ తనకి కొన్ని మెజర్ సేఫ్టీ మెజర్ని తను ఫాలో చేస్తాడు కాబట్టి. సో నేను ఆ ప్రికాషన్స్ని తీసుకున్నాను. సో మనం మన మనసు మీద శ్రద్ధ కొంచెం పెట్టాలి. మెడిటేషన్ వల్ల మైండ్ స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. ఇలా ఎక్సర్సైజ్ చేస్తే బాడీ స్ట్రాంగ్ అవుతుంది, రైట్ డయట్ తీసుకుంటే బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది, మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. అదే ఇలా మైండ్ని మనం స్ట్రాంగ్ చేయాలి అంటే ఫస్ట్ అనవసరమైనటువంటి ఆలోచనల నుంచి మనం తప్పుకోవాలి. నాకు సంబంధం లేని విషయాల తలదూర్చకండి, ఎందుకంటే అది ఎక్స్ట్రా ఫుడ్. థాట్స్ అనేది, ఆలోచనలు అనేది మనసుకి ఫుడ్. ఇప్పుడు నా శరీరానికి అనవసరమైన ఫుడ్ నేను తింటే అది డైజెస్ట్ కాదు. అదేమవుతుంది, శరీరంలో ఎక్కడో ఒకవైపు పోయి ఫ్యాట్ అయ్యి నేను లావ్ అవుతూ పోతా ఉంటున్నాను. నా శరీరమే నాకు బరువు అవుతుంది, ప్లస్ నా ఇమ్యూనిటీని అది లో చేస్తుంది. ఎందుకంటే నా ఎనర్జీ అంతా ఎక్స్ట్రా ఈ ఫ్యాట్ని కరిగించేదానికి, అది ఫుడ్ తినేది దాన్ని డైజెస్ట్ చేసే దాంట్లో వెళ్ళిపోతుంది. కాబట్టి నాకు ఎక్కడ అవసరమో అక్కడ ఎనర్జీ దొరకదు. సో ఐ గెట్ టయర్డ్. అదే ఇలా మనసు కూడా నా జీవిత ప్రోగ్రెస్కి అవసరం లేని విషయాల్లో తలదూర్చకండి. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, వీళ్ళెందుకు, దట్స్ నాట్ మై బిజినెస్. ఎప్పుడు నన్ను నేను ఒక ప్రశ్న అడుక్కోనాలి, ఇది నాకు అవసరమా? రెండోది, ఈ విషయము నాకు ఉపయోగపడుతుందా? నంబర్ 3, ఈ విషయం గురించి నాకు కంప్లీట్గా తెలుసా? ఏదైనా దేంట్లో నేను తలదూరుస్తున్నాను అది కరెక్టా, అవసరమా, సత్యమా? ఆ విషయం గురించి నాకు కంప్లీట్ అవగాహన ఉందా? ఈ సీన్ మాత్రం, ఈ దృశ్యం మాత్రం నేను చూస్తున్నాను, దాని మీద నేను జడ్జ్మెంట్ ఇస్తున్నాను, ఇలా కాదు, ఇది కాదు, అది అని కామెంట్ చేస్తున్నా. కానీ నాకు డూ ఐ నో ద హోల్ స్టోరీ, డీటెయిల్స్ తెలుసా? విన్నది, చూసినది, చదివినది కాక సత్యం ఇంకొకటి ఉంటుంది, ఆ సత్యం నాకు తెలుసా? సో నా జీవితానికి ఉపయోగపడకుండా ఉండే విషయాల గురించి నేను అస్సలు శ్రద్ధ, నా ఒక అటెన్షన్ పోయే అవసరం లేదు. బికాజ్ ఇట్స్ నాట్ నెసెసరీ ఫర్ మీ. మీరు ఒక వెజిటేరియన్ అనుకోండి, మీరు ఫ్లైట్లో పోతున్నారు, ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు, అక్కపక్క అందరూ చికెన్ శాండ్విచ్ తింటున్నారు, చికెన్ బిర్యానీ తింటున్నారు.
మీకే అసలు దాని వైపు శ్రద్ధ పోదు కదా. వాళ్ళు తింటున్నారు, అది వాళ్ళ కర్మ, మనం ఏం చేస్తాం? మనకి దానికి సంబంధమే లేదు. మనం వాళ్ళ దగ్గర పోయి నువ్వు ఎందుకు చికెన్ బిర్యానీ తింటున్నావు, ఇదేం నీ బాగుందా, పాపం చికెన్ చనిపోయింది కదా, వాళ్ళ చికెన్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ ఎంత కష్టపడుతుంది, నీకు కొంచెం కూడా దయ లేదా, చంపేశావు, ఇలా మనం ఉపదేశాలు చేస్తామా? చెయ్యం. అది వాళ్ళు తింటున్నారు. నేనేం చెయ్యాలా అనేది మాత్రమే ఒక యోగి లక్షణం. ఒక భోగి అనేవాడు నాలువైపు తన బుద్ధిని మనసుని వాండర్ అలౌ హిస్ మైండ్ టు వాండర్. అందుకే పంచపాండవుల్లో అర్జునుడు ఎందుకు సెలెక్ట్ అయ్యాడు? పంచపాండవుల్లో అర్జునుడే శ్రేష్ఠుడు ఎందుకు? భగవంతుడు చెప్పిన ప్రతి శబ్దము శబ్ద సహితంగా అర్జునుడు అర్థం చేసుకొని దాని అర్జిత అంటే దాన్ని జీర్ణం చేసుకున్నాడు. ఎందుకు? తన గురి, తన లక్ష్యము అది మాత్రమే ఉండింది. భగవంతుడు నాకు చెప్తున్నాడు, నేను వింటున్నా. వేరే ఏది నాకు ఇదన్నీ అబ్సెంట్ ఇన్ మై లైఫ్. ఇది ఉంది కానీ దానికి నాకు సంబంధం లేదు. దిస్ ఈస్ కాల్డ్ ఇస్ డిటాచ్మెంట్. నా వరకు నేనేం చేయాలి దాన్ని సక్రమంగా చేయండి, అదే పెద్ద పని. మనం అది మాత్రం చేయక మిగతా అన్ని దాంట్లో మనం అటెన్షన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళు కరెక్ట్గా చేయలేదు కదా. హౌ డు ఐ డిఫైన్ వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ నాట్ కరెక్ట్? ఎందుకంటే నేనే కరెక్ట్ చేయట్లేదు కదా. ఇన్ఫ్లుయెన్స్. ఇందువల్ల మైండ్ చాలా వీక్ అవుతుంది. ఇందువల్ల నా మైండ్ ఒక స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ కాల్డ్ అస్ వీక్ అండ్ లీక్. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ వీక్ అంటే బలహీనంగా ఉంది. రెండోది, ఇంతో కొంత ఉండేటువంటి ఒక శక్తిని మీరు ఘీ ఉంది కదా, నెయ్యి కొనుక్కొని పోతుంది, ఎండ అది లోగా కరిగిపోతుంది. అండ్ మోరోవర్ అందులో ఒక చిన్న హోల్ ఉందనుకోండి, అదంతా కారిపోతుంది, లీక్ అవుతాం. అదేలా మనం ఆల్రెడీ మైండ్ వీకు, అందులో ఒక హోలు, ఆ హోల్లో లీకు. సో వీక్ మైండ్, లీక్ ఎనర్జీ. ఇంకేముంటుందండి? ఇప్పుడు నా వీక్ మైండ్ అనే దానికి ఒక చిన్న విషయం ఏమంటే, ఐ రియాక్ట్, అన్నిటికీ నేను రియాక్ట్ చేస్తా. ఒక స్టేబుల్ మైండ్, ఒక దృఢ మనసు రియాక్ట్ చేయడు. ఒక అనుభవి, ఒక పెద్ద మనిషి, ఒక మెచ్యూర్డ్ మనిషి మనసు రియాక్ట్ కారు. సో జస్ట్ చెక్ చేసుకోండి, నా మనసు సున్నితంగా ఉంది కానీ దృఢంగా ఉందా, స్ట్రాంగ్గా ఉందా? సున్నితం అనేది ఒక మానవ లక్షణం, దృఢత అనేది ఒక అనుభవి లక్షణం, ఒక మెచ్యూరిటీ లక్షణం. ఆ పెద్దరికతనం ఉంది కదా, ఆ లక్షణం. సున్నితంతో ఉండే దృఢ మనసు ఒక సంపూర్ణ మానవ లక్షణం. సో దీన్ని మనం డెవలప్ చేసుకుందాం. ఈ డెవలప్ చేసుకునే దానికి కొంచెం ప్రతిరోజు ఏదైనా మంచి విచారాలని, ఆలోచనలు మనము రోజు చేయాలి. ఇలా చేస్తూ పోతే అది ఆ వీక్ మైండ్ అనేది కొద్దిగా స్ట్రాంగ్ అయ్యేదానికి అలవాటు పడుతుంది. మీరు అలవాటు చేసుకుని మీ మైండ్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటారని నమ్ముతూ ఈ విషయం గురించి ఇంకా కొన్ని కొత్త ఆలోచనలతో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.